హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్యవేవ చ. నమో బ్రహ్మానుతానభ్యశ్చ పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వైశాఖ పురాణం 3వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములతో వైశాఖ పురాణం ఇందులో 3వ అధ్యాయంలో వివిధ దానములు వాటి మహత్యములు. నారద మహర్షి మాటలు వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవేనా? మరి ఇంకనూ ఉన్నవా? అవి ఏవి? వాని ఫలితమును కూడా దయ ఉంచి వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లు చెప్పెను. చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకము అంటే మంచము, సద్బ్రాహ్మణునకు గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోకమున సర్వ సుఖములు అనుభవింతురు. పాపములు లేకుండయుందురు. అంతియే కాదు, మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖ మాసంపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకమున ఎట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహింపబడునట్లు నశించును. ఇహలోక సుఖములు అనుభవించి దాత మోక్షమును పొందును. స్నానమాచరించిననే పుణ్య ఫలితమునిచ్చు వైశాఖమున పడుపు లేక మంచముపై మంచి ఆచ్ఛాదనము కలిగిన పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తికి సమానమునై తన వంశములతో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి పొందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తి నందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన ఆ మంచమును పరుపు దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారము చేయువాడై ప్రతి జన్మమందును సుఖవంతుడును భోగవంతుడును ధర్మపరాయణుడై అన్నింటా విజయమే అందుచు 7 జన్మల వరకు మహావైభవమున గడిపి తుదకు ముక్తి పొందును. తనతో పాటు 7 తరముల వారికి ముక్తి కలిగించును. గడ్డి మున్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని యందు శయనించును. ఉన్ని నీటి యందు పడినను తడవక యుండును. అట్లే పర్యంక శయ్యాదానమును చేసిన వారు సంసార సముద్రములో యున్నను ఆ వికారమంటని స్థితిని పొందుదురు. అట్టి
పర్యంక శయ్యాదానము చేయని వారు కటదానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునంతటి పుణ్యమే అశక్తులై శయ్యాదానమును చేసిన వారికి వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుఃఖమును నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వ సుఖములను ఇచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబళి దానము చేసిన వానికి అపమృత్యు బాధ పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవాని కావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రము దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తి పొందును. లోని తాపమును పోగొట్టుకుని కర్పూరము దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. సర్వ దుఃఖములు కూడా నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు మునులు మొదలగు వారితో సర్వ సుఖములు నంది ముక్తి పొందుదురు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూలము దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షము పొందును. చర్మమునకును ఎముకలకును గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును. దుఃఖములను పాపములు లేకుండా జీవించి ముక్తి పొందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములను ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షం పొందును. పద్మమాలను కాని అడవి మల్లెల మాలలను కాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి పొందును. వైశాఖ మాసమున మొగలి పువ్వులు దానమిచ్చినచో మధుసూదముని అనుగ్రహమున సుఖభోగములను పొంది ముక్తి నొందును. పోక చెక్కలను సుగంధ ద్రవ్యములను కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మముల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తలముల గలవారితో కలిసి ముక్తి పొందును. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఎంత అంతని చెప్పుటకు మాటల కందనది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోయున్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీరిని మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మండపము వీరిని నిర్మింపచేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలన భయము లేదు. నుయ్యి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు ఇవి 7 సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలో ఏ ఒకటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సత్శాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థారోపణము అంటే రావి చెట్టు నాటుట, పుత్రుడు అను 7 సప్త సంతానములని వేదవేత్తలను చెప్పుచున్నారు. 100 కొలది ధర్మ కార్యములను చేసినచు సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండాటచే అతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా ఏవైనను ఏ ఒక్క దానినేను చేసి సంతానవంతుడై పుణ్యలోకమునందవచ్చును. పుణ్య పాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధాచర్మకరణ లేకపోవుటచే పుణ్యలోక ప్రాప్తి నందదు. కానీ పుణ్య పాప వివక్షణాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములు ఆచరింపనిచో వారికి పుణ్యలోకములిట్లు కలుగును. ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారి పాపములన్నీయూ పోవును. తాంబూల దాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. ఇది నిశ్చయము. రోగి అయిన వాడు తాంబూల దానమిచ్చినచో రోగ విముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తి నొందును. వైశాఖ మాసమున తాపహారకమైన అంటే మజ్జిగ దానమిచ్చినవాడు విద్యావంతుడు, ధనవంతుడు అగును. కావున వేసవి కాలమందు చక్ర స్నానము తప్పక చేయదగనిది సుమా. వేసవి కాలమున ప్రయాణము చేసి అలసిన వానికి మజ్జిగ ఇచ్చిన
మరింత పుణ్యము కలిగించును. నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ అయినా దప్పిక కలవానికి హితకరముగా ఉండును. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా నిచ్చినచో కలుగు పుణ్యమెంతటితో నే చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్దాయము అన్ని యజ్ఞములు చేసిన పుణ్య ఫలమును పొందుదురు. తేజోరూపులైన గోఘృతమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధాది యాగము పుణ్య ఫలమునంది తుదకు విష్ణు పదమును చేరుదురు. ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లము దోసకాయ దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని శ్వేత దీపమున వసింతురు. పగటి ఎండకు అలసిన వారు సాయంకాలమున చెరుకుగడ బ్రాహ్మణులకు దానమిచ్చినచో వానికి కలుగు పుణ్యము ఇంత అంతా కాదు. వైశాఖమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణులకు పానకము దానమిచ్చినచో చేసిన పాపములు పోగొట్టుకుని విష్ణులోకము చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందము పొందుదురు. దాతకు వాని పితృదేవతలకు ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమందలి అమావాస్యందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధమును చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగు వారిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్యందు దానమిచ్చినచో వివిధ రీతులతో చేయవలసిన షణ్ణవతి 96 శ్రాద్ధ కర్మలు నిర్వహించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు ఇట్లు వివరించెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు తథాస్తు. మరలా మరో అధ్యాయంలో కలుసుకుందాం.